ఈ నెల మే నెల 17వ తారీఖు శనివారం రాత్రి వెంకటరమణ పేట గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ మహేష్ హరీష్ అనే కుర్రోడు మన ఎస్కోట పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్టు సారాంశం ఏంటంటే వాళ్ళ అమ్మ వెంకట లక్ష్మి, తర్వాత వాళ్ళ సిస్టర్ రుచిత ఇద్దరు కలిపి వెంకటరమణపేట గ్రామ ఎంట్రన్స్లో ఉన్న చెరువు దగ్గర బహిర్భూమికి వెళ్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆటోలో ఎక్కించుకొని వాళ్ళ అమ్మని ఎత్తుకెళ్ళిపోయారు అనేది సారాంశం. తెల్లవారి 18వ తారీఖున వచ్చింది. ఆ రిపోర్ట్ మీద ఎస్కోట సిఐ గారు నారాయణమూర్తి గారు, ఎస్ఐస్ మన గంగరాజు గారు, చంద్రశేఖరు వీళ్ళందరూ కూడా వెంకటరమణపేట చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ చెరువు కింద ఆ పెద్ద కాలు దగ్గర గమనిస్తే కొంచెం రక్తపు మరకలు అవన్నీ కనపడ్డాయి, చెప్పులేవి కనపడ్డాయి. దాని మీదట అనుమానం మీద ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఒక పథకం ప్రకారం అదే గ్రామానికి చెందిన సలాది హరికృష్ణ, జువాది మురళి, తర్వాత ఈ అమ్మాయి ఎర్రాప్రగడ రుచిత వీళ్ళందరికీ కూడా కింగ్ పిన్ ఏంటంటే ఈ సలాది హరికృష్ణ అతను పెట్టిన ప్లాన్ ప్రకారం, వేసిన ప్లాన్ ప్రకారం ఈ మదర్ని చంపేద్దాం అనేసి ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇదంతా కూడా చేశారు. మొట్టమొదటిగా ముందు ఈ హరీష్ ఇచ్చిన రిపోర్ట్ మీద కిడ్నాప్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ మీద అక్కడికి అదే ఊరి వెంకటరమణపేట అవుట్స్కట్స్లో ఒక చెరువు, ఒక నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో ఈ తల్లి తాలూకా డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ తాలూకా డెడ్ బాడీ ట్రేస్ చేయడం జరిగింది. అక్కడ వరకు మనకి ఈ క్లూస్ టీమ్ కానీ, తర్వాత డాగ్ స్క్వాడ్ కానీ వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఈవెన్ని అనుకున్న ప్లాన్ ప్రకారము అదే రోజు రాత్రి బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ హరికృష్ణ తర్వాత ఈ జువాది మురళి ఈవెన్ మీద నుంచి కిందకి లాక్కొని వెళ్ళిపోయి అక్కడ ముందు బాగా దెబ్బలు కొట్టి పీక మీద గట్టిగా కాలేసి ఒక ముందుగా తెచ్చుకున్న కత్తితో ఈవెన్ని ముద్రాలని గొంతు కట్ చేయడం జరిగింది. కట్ చేసి అక్కడ మన ఎస్కోట్ నుంచి జామి వైపు వెళ్ళే రోడ్డు దాటి ఒక చెరువు, ఒక నుయ్యి ఉంటే ఆ నుయ్యిలో పడేసి శవాన్ని పడేసి ఎవరికి కనిపించకుండా కొబ్బరి మట్టలు వేసి కప్పేశారు. కప్పేసి వాళ్ళిద్దరూ అటు వెళ్ళిపోయారు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయి ఏంటంటే మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ మీద ఆవిడని అరెస్ట్ చేసి ఆ వేళ అంటే 19వ తారీఖున జౌలన్ జస్టిస్ బోర్డులో పెట్టడం జరిగింది ఆవిడ మైనర్ గర్లు. తర్వాత వీళ్ళిద్దరూ పారిపోయి శ్రీకాకుళం, భువనేశ్వరం, ఇటు గుంతకల్లు, కర్ణాటక కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈరోజు ఉదయం ఎక్కడైతే వీళ్ళు బండి ఒక దగ్గర దాచుకున్నారు, మన వెంకటరమణపేట దగ్గరలో ఉన్న బసిక్ దగ్గరలో ఆ బండి తీసుకొని వీళ్ళు ఇంతకుముందు అరకు ఏరియాలో ఒక జేసీబీ వర్కర్ దగ్గర అక్కడ పనిచేశారు. అక్కడ పనిచేస్తూ ఇంకా అక్కడ కాలక్షేపం చేసుకొని పోలీసులు దొరకకుండా అక్కడ ఉందామని బండితోటి వెళ్ళిపోతుంటే అరకు సైడ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ ఎస్కోట్ సిఐ గారు నారాయణమూర్తి గారు, చంద్రశేఖర్ సిఐ గారు, మన గంగరాజు ఎస్ఐ గారి సిబ్బందితో వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు నేరాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వాళ్ళిద్దరిని సలాది హరికృష్ణ, జువాది మురళి వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మీద మళ్ళీ అగైన్ ఇక్కడికి వెంకటరమణపేట వచ్చి అక్కడ ఇటుక బట్టి దగ్గర పొదల్లో దాచి ఉన్న కత్తిని సీజ్ చేయడం జరిగింది. ఇవాళ అంటే 26వ తారీఖున వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాం. ఒక అతను మేజరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పెడతాం, ఇంకో కుర్రోడు జోనల్ కాబట్టి జోనల్ జస్టిస్ బోర్డులో పెడతాం. ఇది అంతటికీ కూడా మెయిన్ కారణం